నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రజలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటారా, అరాచక ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటారా? ఈ రెండు భావాల మధ్య ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆఫ్ కోర్స్ అందరూ కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్నే కోరుకుంటారనుకోండి. ఎందుకు అంటే మొన్న ఎలక్షన్స్లో వచ్చిన ఫలితమే అందుకు ఉదాహరణ. ఇక ఆంధ్రప్రదేశ్లో గత వారం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నట్టే కనిపిస్తోంది. మొన్న మధ్య రెంటపాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఆయన కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళని ప్రోత్సహించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి 3 లక్షల మందిని పోగేసి కూటమి ప్రభుత్వం గిన్నిస్ రికార్డుకి ఎక్కే విధంగా యోగా డేని సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోదీ గారి నుంచి మంచి ప్రశంసలు కూడా లభించాయి. కానీ దీన్ని కూడా వ్యతిరేకించేలా వైసీపీ కొన్ని ప్రచారాలను లేవదీస్తోంది. యోగా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అంటుంది. సో అసలు మరి మంచిలో కూడా చెడును వెతికే ఈ వైసీపీ స్వభావాన్ని ఏ విధంగా చూడొచ్చు, ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, గత నెల నుంచి అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో జూన్ 21న యోగాంధ్ర జరగబోతుందని సన్నద్ధమై ప్రజలు ఎలా అయ్యారు అన్నది ఈరోజు వాళ్ళు హాజరైనటువంటి దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దీనిపైన కూడా వైసీపీ కొన్ని ప్రచారాలను లేవనెత్తుతోంది. సో ఎలా చూడొచ్చు అంటారు, ఎలాంటి ప్రచారాలు చేస్తోంది వైసీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దాని మీద చెడు ప్రచారం చేయటం వాళ్ళ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. వాళ్ళు అందులో చాలా నిష్ణాతులు. ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ 3 లక్షల మంది దాకా వచ్చారు. ఆ 3 లక్షల మంది కూడా ఎంతో సౌకర్యంగా, అంటే యోగా చేయడానికి కొంత ప్లేస్ కావాలి కదా, అందరికీ సౌకర్యవంతంగా అక్కడ ఏర్పాట్లు చేసి చక్కగా మొత్తం సూర్య నమస్కారాలు ఎట్లా చేయాలో చెప్పారు. అది చెడా? అదేమన్నా దుర్మార్గమైన కిరాతకమైన చర్య? యోగా వేసుకోండియా, మీరు శరీరానికి మనసుకి సింక్రనైజ్ అవుతుంది, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పటం తప్ప. ఈ జగన్మోహన్ రెడ్డికి అది తప్పు. ఖచ్చితంగా అట్లా చెప్పకూడదు. అట్లా కాదయ్యా, యోగా వేసుకోండి, యోగాసనాలు నేర్చుకోండి, పొద్దున్నే లేవండి, సూర్య నమస్కారాలు చేయండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడే అది తగ్గుతుంది, చక్కగా సూర్యరశ్మి వస్తే విటమిన్ డి వస్తుంది అని చెబితే, నో, మనం రప్ప వేసేయాలి అందరినీ. అది కదా మన సంస్కృతి. ఇదేంటి ఇట చెప్తారేంటి, యోగా చేయమని చెప్తారేంటి అని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి వాళ్ళకి కడుపు రగిలిపోతున్నది. అందుకనే ఒకడు వచ్చి చెప్తాడు, 300 కోట్లు ఖర్చు పెట్టారండి, యోగాంధ్రకి 300 కోట్లు ఖర్చు అయింది. 300 కోట్ల రూపాయలని యోగాంధ్ర ఖర్చు పెట్టే బదులు మామిడి రైతులకి ఇవ్వచ్చు కదా అని ఆడేదో పెద్ద పోస్ట్ పెట్టాడు ఒకడు. ఇక్కడ మామిడి రైతుల విషయం తీసుకుంటే, మామిడి రైతులకి ఓ తోతాపూరినో ఏదో వెరైటీకి డిమాండ్ లేదు, ఏదో క్రాప్ అయితే బాగా వచ్చింది, దానికి మేము సబ్సిడీ ఇచ్చేస్తాము, ఆ రైతులకి ఇంత అని సబ్సిడీ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ముందరకు వచ్చింది. తోతాపూరి ఒక్కటే వెరైటీకి డిమాండ్ తగ్గింది. ఎందుకు తగ్గిందో ఎవరికి తెలియదు. కొంత ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఆటోమేటిక్గా డిమాండ్ పడిపోతుంది. తోతాపూరి వేసేది ఎక్స్పోర్ట్ కోసమే. అటువంటిది డిమాండ్ తగ్గితే నీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాం మేము, డోంట్ వరీ, మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు రైతులు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే రైతులకి ఇచ్చే డబ్బుల్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది అన్న ఒక యాంగిల్ని ప్రొజెక్ట్ చేయటానికి ఈ విధంగా మామిడి రైతుల మీద ఒక కపట నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. యోగాంధ్రకి 300 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రూవ్ చేయగలుగుతాడా చెప్పండి. ఇంకొక ఆయన సిపిఎం లీడర్ ఒక ఆయన వచ్చి, చూడండి ఇట్లా యోగాంధ్రకి 70 కోట్లు ఖర్చు పెట్టారు,
అని ఆయన చెబుతున్నాడు. అంటే 70 కోట్లు కరెక్టా, 300 కోట్లు కరెక్టా? ఏది కరెక్టు? ఏది కరెక్టో చెప్పమను. వాళ్ళిద్దరిని కూర్చొని మాట్లాడుకొని ఈయన 70 కోట్లు అంటాడు, ఆయన 300 కోట్లు అంటాడు. అసలు వాస్తవంగా ఎంత ఖర్చు అయింది? 40 కోట్లు 45 కోట్లు ఖర్చు అయింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చే ప్రోగ్రాము అంత విస్తృతమైన ఎలాబొరేట్ అరేంజ్మెంట్లు చేస్తే, ప్లస్ అది ఎందుకు చేశారు? ఇంటర్నేషనల్ యోగా డేని మొత్తం దేశం మొత్తంలో ఎవరెవరు నిర్వహిస్తారో చెప్పండి అంటే, మీరు వేరే వాళ్ళని అడగమాకండి, నేనే నిర్వహిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో చెప్పి ఆ ఆఫర్ తీసుకొని ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేలా ఎందుకు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరగటానికి. రెండు ముందర చెప్పాలి, తర్వాత ఒకటి చెప్పాలి. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే, ప్రజల ఆరోగ్యానికి మంచి ఆరోగ్యకరమైన లక్షణాలు నేర్పాలనేది ప్రధానమైనది. రెండోది, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి. ఈ లక్ష్యాలతోటి తీసుకొచ్చి పెడితే అక్కడ ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చేస్తున్నది విశాఖపట్నానికి. ఎందుకు వస్తున్నది? విశాఖపట్నం ఇది ఇట్లా ఉన్నది దీనికోసం అని చెప్పి మేము విశాఖపట్నానికి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికి 2 సార్లు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనకి తెలీదా? ఇట్ ఈస్ ఎ నేవల్ బేస్. ఆ నేవల్ బేసు మనం పోర్టు ఆధారిత వాణిజ్యాన్ని పెంచుకుంటున్నాము. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి విశాఖపట్నంలో. అది పెద్ద టూరిస్టు హబ్గా మారబోతుంది, ఆల్రెడీ మారింది. దాన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్కి అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు మొత్తం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవేవి కనపడవు మనకి. రప్ప నరుకుదాం అనేది పెట్టి, నరకటంలో తప్పేముంది, నరకాలే, తెలుగుదేశం వల్ల నరికేయాలి అని ఒక సందేశం ఇస్తాడు. ఈ సందేశాన్ని ఇస్తూ మొత్తం అందరూ లంపెన్ ఎలిమెంట్స్ని, రౌడీ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేయటం మంచిదా? ఇట్లా యోగా నేర్చుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, విటమిన్ డి పెంచుకోండి అని చెప్పటం మంచిదా? ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అంతా యోగాంధ్ర గురించే ఉంది. మొత్తం అంతా యోగా గురించే ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే మొత్తం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈరోజు యోగా చేసి డెమాన్స్ట్రేట్ చేసి ప్రజలను ఆరోగ్యం వైపు నడిపిస్తున్నారు. ఎక్సెప్ట్ 1 పర్సన్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. హీ హేట్స్ యోగా. సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రపంచం చూపు కూడా ఇప్పుడంతా విశాఖ వైపే పడింది. అయితే ఇలాంటి టైంలో వైసీపీ ఏమంటుంది, 300 కోట్లు పెట్టి యోగా డే చేయాల్సిన అవసరం ఏముంది, అదే 350 కోట్లు పెట్టి మేము ఋషికొండ కట్టాము, దానివల్ల ఇప్పుడు మరి అది ప్రజాధనం వేస్ట్ కాదా, ఇది ప్రజాధనం వేస్ట్ ఎలా అవుతుంది, అదే మేం కట్టిన ప్యాలెస్లో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి బస్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఋషికొండ ప్యాలెస్లో ఎక్కడ బస్ చేశారు ఆయన ఏం చేయలే. ఆయన బస్ చేసింది నేవల్ బేస్లో. ఆయన ఋషికొండ ప్యాలెస్ ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ జరుగుతోంది ఒకటి. వాళ్ళకి ఏం తెలియదు అనమాట. తెలిసింది తెలియనట్టుగా చెప్తారు, తెలియంది తెలిసినట్టుగా చెప్తారు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు జగన్ హేట్స్ యోగా అని. నాకు వెంటనే వాట్ హీ లైక్స్ మద్రస్. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు యోగా డే గురించి. ఆయన కూడా ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెడుతూ ఏమని పెట్టాడు మళ్ళీ? ఇదే కదా, ఏది ఈ బురద తల్లడమేగా. అప్పుడు ఈ 300 కోట్లు ఏదో అన్నారు కదా మీరు ఇంట్రో దగ్గర నుంచి. ఇప్పుడు 3 సార్లు చెప్పారు 300 కోట్లు. అక్కడ ఖర్చు పెట్టింది యాక్చువల్గా ఆ కమ్యూనిస్ట్ ఆయన ఏమని చెప్తున్నాడు, 70 కోట్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు సత్యమూర్తి గారు ఎంత చెప్పారు, ఇంకా లెక్కలు రాలేదు, బహుశా 40-50 కోట్లు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో మరి ఎంతమంది పాల్గొన్నారు? అక్కడ 2 లక్షల మంది అక్కడ. మరి అసలు రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 కోట్ల మంది పైగా చేశారు. ఇప్పుడు ఇది యోగా అనేది అది వ్యాయామం మాత్రమే కాదు, అదేంటి ఒక జీవన విధానం. ఇవాళ భారతదేశానికి యోగా ఇవాళ ఏంటి, అది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఏదో ఋగ్వేదం నుంచి వచ్చింది. అది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు అనుసరిస్తున్నాయి?
175 దేశాల్లో జరుగుతోంది ఈరోజు ఈ యోగా దినోత్సవం. దినోత్సవం. అంటే ఇదంతా వేస్టా వాళ్ళ దృష్టిలో? అంటే యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డుకి ఎక్కింది, రిషికొండ ప్యాలెస్ ఎక్కలేదు కదా. అంటే ఇవాళ అది ఏంటి 22 రకాల గిన్నెస్ రికార్డులు వాళ్ళు వచ్చినాయి అన్న కంటగింప, లేకపోతే ప్రధాని మోడీ లోకేష్ని ప్రశంసలతో ముంచెత్తాడన్న కన్నెర్ర? మనకేం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు రప్ప వర్సెస్ యోగానా? ఇప్పుడు యోగా మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు, నీతి నేర మార్గం, హింసా మార్గం. అంటే మనిషిని వాళ్ళ మలచడంలో యోగా, మనిషిని ఎత్తేయడంలో వైసీపీయా? ఇది ఇద్దరి మధ్య చర్చ, ఇవాళ 2 పార్టీల మధ్య చర్చ. ఏది ఆరోగ్యాంధ్ర వర్సెస్ అరాచకాంధ్ర అన్నారు మీరు ఇందాక ఇంట్రోలో కూడా. ఇవాళ హ్యాపీ ఏపీ, హెల్దీ ఏపీ అనేది తీసుకుంది ఈ ప్రభుత్వం, ఎప్పటి నుంచో చెబుతోంది. అది మరి ఏపీ హ్యాపీగా ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఏపీ హెల్దీగా అయితే మరి నా గంజాయి మాఫియా పరిస్థితి ఏంటి, నా డ్రగ్స్ మాఫియా పరిస్థితి ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి బిజినెస్లు. అంటే నీ బిజినెస్ దెబ్బతింటం కోసం వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేస్తావా? ఇవాళ మద్యమే ఉంది. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? రాష్ట్రాన్ని మద్యాంధ్రగా చేసి పారేశావు. చీప్ లిక్కర్ అసలు విషం తాగిచ్చావు. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి? ఇప్పుడు నువ్వు చేసినటువంటి విధ్వంసాలు, చేసినటువంటి పాపాలు మామూలు అంశాల? ఇవాళ 7-8 మంది అరెస్ట్ అయ్యారు ఏది మద్యం కేసుల్లో. ఇవాళ ఈ యోగా దినోత్సవం మీద కూడా మీరు విమర్శలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జనం అసలు ఏమనాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రెంటపాళ్ల పర్యటన ఏం చేసావు? ఆ రోజు అక్కడికి వెళ్ళి ఒక బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నాడు, విగ్రహాన్ని ఆవిష్కరించావు. ఇదా ఇవాళ ప్రజలకు నువ్వు ఇచ్చే సందేశం? ప్రతి ఊళ్ళో బెట్టింగ్ కట్టండి, ఎవరో ఒకడు ఆత్మహత్య చేసుకు చావండి, నేను వచ్చి విగ్రహం ఆవిష్కరిస్తానన్నా? తెనాలి వెళ్ళావు, అక్కడేంటి అసలు తెనాల్ని భయోత్పాతంలో ముంచారు ఒక 4-6, ఒక గంజాయి మాఫియా. అరే గొలుసు లాగటం, మహిళ తల బద్దలు కొట్టడం. మహిళలు అసలు బేజారెత్తిపోయారా 5-6 దెబ్బకి? వాళ్ళనేదో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే నువ్వు వాళ్ళ పరువు తీశారని వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శిస్తావా? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు? దీనికి ఖర్చు పెట్టింది ఎంత, ఋషికొండకు ఖర్చు పెట్టిన దాంట్లో వీసమంతా 500 కోట్లు దాంట్లో బూడిదలో పోసావు. ఏం చేసుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు ఆ భవనాన్ని. నీ సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి యాడ్స్లో ఎన్నో వంతండి? 10వ వంతుందా? అంతే అంతే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఛానల్కి, ఆయన పేపర్కి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్ని యాడ్స్ ఇచ్చాడు? 600 కోట్లు. 600 కోట్లు దోచిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు 60 కోట్లన్న ఖర్చు పెట్టారా దీనికి? ఏది వృధా వినియోగం? స్పెషల్ ఫ్లైట్ అంటావు, తాడేపల్లిలో ఎక్కేవాడివి, హైదరాబాద్లో భార్యను దించేవాడివి, ఢిల్లీ పోయేవాడివి. ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆమెను ఎక్కించుకొని తాడేపల్లి చేరేవాడు. దానికంటే రాష్ట్రం అంతా తాడేపల్లి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ పోతాడండి ఎవడన్నా కూతుళ్ళను చూడటానికి. ప్రజాధనం దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డి చేశాడా? చంద్రబాబు ప్రభుత్వం చేసిందా? మోడీ చేశారా? ఇప్పుడు ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కదా. కిష్టాయపాలెం హెలికాప్టర్లు వెళ్తావా 10 కిలోమీటర్లు? తెనాలి రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది అంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు, అంటే స్మాల్ డిస్టెన్స్ కూడా అని చెప్పి కూడా ప్రచారం జరిగింది కదా సార్ వైసీపీ నుంచి. మరి దానిలో వాస్తవం లేదంటారా? ఎక్కడికి వేసుకెళ్ళాడు? తండ్రి కొడుకులు చంద్రబాబు హెలికాప్టర్ వేసుకుని మరి భార్యను ఒక చోట దించి ఆయన ఇంకో చోటకి వెళ్ళాడా? అసలు ఇదేంటి? మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ వెళ్ళి రావండి, అంతేగాని హైదరాబాద్ వెళ్ళి ఆమెను దించి వెళ్ళి రావటం ఏంటి? ప్రభుత్వ ధనం ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తే ప్రజలు ఎప్పుడూ అభ్యంతరం చెప్పరమ్మా. ప్రభుత్వ ధనాన్ని నువ్వు స్వాహా చేస్తే, ఇప్పుడు ఇవాళ యోగాంధ్రాకి పెట్టిన డబ్బులు చంద్రబాబు కంపెనీలకు ఏమైనా యాడ్లు ఇచ్చుకున్నాడా?
చెప్పు మరి, నువ్వు చేసావు ఆ పనులన్నీ. ఇదేంటిది? జన చైతన్యం కోసం, ప్రజారోగ్యం కోసం. ప్రజారోగ్యం దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసిన నీకు, నీ ప్రభుత్వానికి మరి ప్రజారోగ్యం కోసం చేసే ప్రభుత్వం ఎట్లా నచ్చుద్ది? ఇక్కడ ప్రజల్లో కూడా చర్చ ఏంటి, నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక పార్టీ ఎలా ఉండాలి, పార్టీ ఎలా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి అటు అధికారంలో ఉన్నప్పుడు తప్పటడుగులేశాడు, చండాలం చేశాడు, ముఖ్యమంత్రిగా చేయకూడని పనులు చేశారు. ఇప్పుడు కనీసం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంటూ కూడా కనీసం ఆ ప్రతిపక్షానికి గౌరవం లేకుండా ఈ పనులేంటి, ఈ చండాలం ఏంటి? రైట్ సార్. అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బయటపడుతున్నటువంటి ప్రతి స్కాము మనం రోజుకోటి వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అసలు లిక్కర్ స్కామ్ అయితే రోజుకొక సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. ఇలాంటి టైంలో అసలు ప్రజాధనం దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి లాజిక్లు అంటే చాలా అసహ్యం. అట్టట నేను మాట్లాడతా అని అంటాడు. అందుకనే ఇంత ఇప్పుడు క్రూషియల్ టైం ఉంది. ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం దేశం మొత్తానికి, మొత్తం ఒక రకంగా చూస్తే ప్రపంచం మొత్తానికి. అక్కడ ఇజ్రాయెల్ను ఇరాన్ కొట్టుకుంటున్నాయి. మొత్తం అది వరల్డ్ వార్గా మారుతుందేమోనన్న ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం దాని గురించి ఆలోచిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మనం చూసాం ఆపరేషన్ సింధూర్. అది ఎంతవరకు పోతుందో అనుకుంటే మోడీ విఘ్నత ప్రదర్శించి దాన్ని ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపేశాడు. అంటే ఇంత క్రూషియల్ టైంలో మనం ఏం చేయాలి? మనం శాంతిగా, ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి మనకు వీలైంది మనం చెయ్యాలి. ఇది ఏ బాధ్యత గల నాయకుడి దాకా పక్కన పెట్టండి, ఏ బాధ్యత గల పౌరుడైనా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆలోచిస్తాడు. అట్లా కాకుండా నీకు అశాంతి అసలు ఎట్లా రేకెత్తించాలి, ప్రజలు కొట్టుకొని కులాల పేరు మీద కొట్టుకొని ఎట్లా చచ్చిపోవాలి, మతం పేరుతోటి ఎట్లా కొట్టుకు చచ్చిపోవాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే చూస్తున్నాడు తప్ప, ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 175 దేశాల్లో ఈ రోజున యోగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి చూపించారు అంటే దాని అర్థం ఏంటి? మొత్తం ప్రపంచ శాంతికి కూడా యోగా ఉపయోగపడుతున్నది. అన్ని దేశాలు ఒక తాటి మీదకి వచ్చి యోగాని మనం అడాప్ట్ చేసుకోవాలి మన దేశ ప్రజలని చెప్పి చెప్తూ ఉంటే నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నువ్వు అధికారంలో ఉన్నంతకాలం చేసిందేమో అరాచకాలు, అన్యాయాలు, అవినీతి కార్యకలాపాలు చేశావు. ఈ రోజున జైళ్ళు కూడా పట్టేలాగలేవు. అంతమంది ఒక్కొక్క పెద్ద నెట్వర్కులు తయారు చేసుకున్నాడు ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడానికి. మొత్తం క్యాష్ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటానికి ఆ నెట్వర్కులు తయారు చేసుకున్నాడు. వాళ్ళందరినీ ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు. పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాలో పై నుంచి కింది స్థాయి వరకు అబద్ధాలను ఎట్లా ప్రచారం చేయాలి, ఎట్లా ప్రజల్లో ఎటువంటి ఇది పెట్టాలని. మీరు ఇందాక డివిఎస్ గారిని అడిగిన క్వశ్చన్లో కూడా అదే కదా, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్లో ఉన్నాడని. అంటే ఋషికొండల్లో అంటే ఎంత ప్రజల మీద ఎంత తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి. మనం ఇదే ఉదాహరణ, మీరు అడిగిన క్వశ్చనే ఉదాహరణ. అంటే ఋషికొండలో ఉన్నాడా నరేంద్ర మోడీ? ఋషికొండ వెళ్తాడా? అది బంగారపు ఆ కమోడు చేయించుకొని అందులో కూర్చుంటాడు. అదేమన్నా నరేంద్ర మోడీ ఆయన పేరు, జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయనకి అటువంటి విలాసాలు అటువంటివి ఏవి ఉండవు, అక్కర్లేదు, అవసరం లేదు. ఇక్కడ నీకు ఋషికొండ ప్యాలెస్ నువ్వు ఎట్లా కట్టావు, ఎందుకు కట్టావు ప్రపంచం మొత్తానికి తెలుసు. యోగా డే జరుగుతూ ఉంటే, విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంటే నువ్వేం చేయాలి? ఇట్లా చేయాలా అని ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని 4 గోడల మధ్య బైబిల్ చదువుకోవటం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏం చేస్తుందో నేర్చుకో, చదువుకుంటే నీకు కొంచెం జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
ఎట్లా ప్రమోట్ చేయాలి టూరిజంని, విశాఖపట్నంలో టూరిజంని ఎట్లా ప్రమోట్ చేయాలి తెలుస్తుంది. నారా లోకేష్ ఏం చేస్తున్నాడో కనుక్కొని ఆయన పెట్టే ట్వీట్లు చదువుకో. ప్రతిరోజు నువ్వు కూర్చొని నారా లోకేష్ ఏం ట్వీట్లు పెడుతున్నాడు ఒకసారి చదువుకుంటే నీకు ఐటీ కంపెనీలను ఎట్లా తీసుకురావాలి అనేది తెలుస్తుంది. నువ్వు ఎంతసేపటికి పొద్దున్న లేవంగానే వైవి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, విశాఖపట్నంలో మొత్తం అన్నీ ఆ ల్యాండ్లు ఆక్యుపై చేయటం, లేకపోతే ఆ ఎండోమెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం. ఇదే కదా విశాఖపట్నంలో డివిఎస్ గారు గాదిరాజు ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది. అది అసలు వైట్ హౌస్ కూడా దాని ముందర పనికిరాదు. అంత మంచి ప్యాలెస్, అది చాలా బాగుంది. ఆయన ఎవరో పాపం ముచ్చటపడి కట్టించుకున్నాడు. ఒకరోజు భార్యాభర్త ఇద్దరు ఆ రోడ్డు మీద వెళ్తున్నారట. ఇటు చూసి ఈ ప్యాలెస్ నాకు కావాలి అని చెప్పింది భార్య ఈ ప్యాలెస్ నాకు కావాలి అంటే ఆ రోజు నుంచి భర్త ఆ ప్యాలెస్ కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. నేను ఈ ప్యాలెస్ని ముచ్చటపడి నేను కట్టుకున్నా, నేను నీకు అమ్మను, నీకు అంటే నువ్వు అమ్మేదేంది, నేను ఆక్యుపై చేస్తానని భర్త చాలా ప్రయత్నాలు చేశాట. ఎంత ప్రయత్నం చేసినా కానీ కుదరకపోతే నాకు గాదిరాజు ప్యాలెస్ నువ్వు ఇప్పించలేకపోయావు, అసలు నువ్వు భర్తగా నాకు ఎట్లా పనికి వస్తావు అని చెప్పి ఆ భార్య ఒక రకమైన తిరుగుబాటు లాంటిది చేస్తే అట్లా ఇంకొక 2-3 ప్యాలెస్లు అవతరించినాయి. ఆ గాదిరాజు ప్యాలెస్ కొనలేకపోయాం కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంటే ఇటువంటి అంటే ఎట్లా చెప్పుకోవాలంటే మనం ఇవన్నీ కూడా ఈ సాహస కృత్యాలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి కనీసం ఒక సంవత్సరం పాటు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మనం చెప్పుకున్నదంతా ఇటువంటి సాహస కృత్యాలనే కదా. మనం అబ్దుల్ సలాం అనే ఒక ముస్లిం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు, వేధింపులు భరించలేక. ఇప్పుడు వచ్చి చెప్తాడు అక్కడ కుప్పంలో మహిళని చెట్టుకు కట్టేసి కొట్టారు అని చెప్తాడు. ఆ కొట్టేసింది వీళ్ళ మనుషులే, చెట్టుకు గట్టి కొట్టింది ఆమెకు అప్పు ఇచ్చింది వీళ్ళ మనుషులే. ఆ అప్పు ఆమె తీర్చలేక ఆమె భర్తకి ఇచ్చారు. ఆమె భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ అప్పు 80,000 తీర్చలేక. అతను ఎక్కడికో వెళ్ళిపోతే భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేశారు. ఆ కట్టేసిన వాడెవడో కూడా తెలిసింది అందరికీ. ఇటువంటి పరిస్థితులు అంటే ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తూ తప్పుడు సమాచారాన్ని మొత్తం అంతా సమాజంలోకి స్ప్రెడ్ చేస్తూ ఇట్టకే ఉండాలి సమాజం, అంతా రపరపాలాడించాలి అన్న ఉద్దేశంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ యోగాంధ్ర గురించి ఏం తెలుస్తుంది? ఎంత చెప్పినా ఏం అర్థమవుతుంది? ఇంకొక క్వశ్చన్ అడిగేదా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా చదువుకోండియా అని చెప్పిన వీడియో ఏదన్నా మీ దగ్గర ఉంటే నాకు చూపించండి ఒక్కసారి. 5 ఏళ్లలో ఒక్కసారి చూపించండి. 5 ఏళ్లలో కనీసం ఆయన ప్రజలకు కనిపిస్తాయి కదా. అయితే సార్ ఇక్కడ ఈ యోగాంధ్ర కార్యక్రమంపై మోదీ గారి నుంచి చంద్రబాబు గారికి ప్రశంసలు దక్కాయి. ఎలాంటి బిగ్ ఈవెంట్ నిర్వహించాలన్నా కూడా చంద్రబాబు గారి తర్వాతనే అని చెప్పి ఆయన కూడా కొనియాడారు. ముఖ్యంగా చంద్రబాబు గారు అంటేనే కొన్ని వినూత్న కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటారు అని కూడా ఉంది. మొన్న చూసాం పచ్చదనం పరిశుభ్రత పేరుతో 1,00,00,000 మొక్కలు నాటం కావచ్చు, ఇప్పుడు యోగాంధ్ర కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఇలాంటివి అంటే రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ చేస్తే రాష్ట్రం కోసం ప్రజల కోసం సహకరించాల్సిన అవసరం లేదంటారు. 1,00,00,000 కాదు 5 కోట్ల మొక్కలు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాజ్పేయి హయాంలో హైదరాబాదులో కామన్వెల్త్ గేమ్స్ పెట్టారు, ఇండో ఆఫ్రికన్ గేమ్స్ పెట్టారు. అంటే వాటి వల్ల ఏమవుతుంది, అంత పెద్ద ఎత్తున ప్రచారం లభించటం కాదు, బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ అవుతుంది.
ఎంతోమంది మరి స్పోర్ట్స్మెన్ తయారు కావడానికి హైదరాబాద్లో స్టేడియంల అభివృద్ధికి అవి కారణమయ్యాయి. ఏది ఆ తర్వాత మనం చూసాం వీళ్ళందరూ వచ్చారన్నమాట. ఏది ఇప్పుడు వచ్చినటువంటి సైనా నెహ్వాల్, హైదరాబాద్ ఎవరామె సానియా మిర్జా, పుల్లెల గోపీచంద్ అకాడమీ ఏర్పడటం. అంటే ఇవాళ ఇప్పుడు ఇది యోగాంధ్ర, దీన్ని ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయటం ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరుగుతుంది. మొన్న మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. ఒక 156 క్యూబిట్స్ సామర్థ్యంతో అక్కడ TCS వీళ్ళందరి ద్వారా IBM వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలు అవన్నీ వాళ్ళ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ. అవును. అంటే ఇవాళ యోగాంధ్ర జరపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరగటమే కాదు, ఫిట్నెస్ ఏది నీకు మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది క్రమశిక్షణలో భాగం. నీకు మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, ఇప్పుడు శరీరము ఆత్మ మీరేదో చెప్పారు ఇందాక, అది ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, మెరుగైన జీవన విధానానికి. ఇందాక సత్యమూర్తి గారు ఏమని చెప్పారు, ఒకవైపు ప్రపంచం అంతా యుద్ధోన్మాదం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నారు. లేకపోతే మొన్న చూసాం మనం భారత్ పాక్ మధ్య దగ్గర యుద్ధం ఏ స్థాయికి చేరబోయిందో దాన్ని ఎలాగోలా ఆపగలిగారు. లేదు ఇప్పుడు జరుగుతుంది ఇంకెక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వశాంతికి మరి ఇలాంటి యోగా దినోత్సవాలు ప్రధాని మోడీ మరి ఈ భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుకల్లో ఇది ఒకటిగా చూడాలి. అంటే సార్ రాజధాని లేని రాష్ట్రం కూడా వెనకబడి ఉంది. ఇలా పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నా కూడా ఈ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక అట్రాక్షన్ కూడా ఉంటుందంటారా? వచ్చే పెట్టుబడులు కావచ్చు, అంటే ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా ఇలాంటి ఈవెంట్స్? ఏది 140,000 ప్రాంతాల్లో చేశారంట ఇవాళ యోగా. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2 కోట్ల మంది యోగాలో పాల్గొన్నారంటే వాళ్ళు అసలు ప్రధాని మోడీ లక్ష్యం దేశం మొత్తం మీద 1,00,000 చోట్ల చేద్దామనుకున్నారు. అలాంటిది ఒక ఏపీలోనే మరి ఇంత పెద్ద ఎత్తున అసలు 175 దేశాల్లో చేశారంటే దీన్ని మనం ఏంటి ఒక వ్యాయామంగా చూడకూడదు. ఇది ఒక సందేశం, ఒక జీవన విధానంగా చూడాలి. ఇప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వం, అబ్బే జగన్మోహన్ రెడ్డికి అసలు మరి అలాంటియే పట్టవు. తమదంతా ఈ రప్ప ఇదే కదా, ఈ గోలే కదా. ఏది చంపటం, కిడ్నాప్ చేయటం, కబ్జాలు చేయటం, లేకపోతే మోసాలు చేయడం, లేకపోతే అక్రమ వసూళ్ళు జరపడం. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి పార్టీలు వీటిని విమర్శిస్తున్నారంటే ప్రజలు వాటి గురించి పట్టించుకోరు అన్నమాట. అయితే సార్ తెల్లవారుజామున 5 గంటలకి ప్రోగ్రామ్ ఏదైనా సరే రావడం అంటే ప్రజలు చాలా కష్టం. కానీ అసలు ఎంతగా అంటే 3 లక్షల మందికి పైగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు 25 లక్షలకి ఇద్దామనుకుంటే 1 కోటి మంది దాటిపోయారు అని కూడా. సో అంతగా ప్రజల నుంచి సపోర్ట్ కూడా వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో పూర్తి వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అయ్యే దాన్ని బట్టే తెలుస్తుంది కదా సార్ గవర్నమెంట్ మీద ఎలా ఉంది అని చెప్పి. దీనికి సంబంధించి వాళ్ళు మీరు అన్నట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిన్నీస్ రికార్డు సాధించడం కోసం గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది అని చెప్పి వాళ్ళు పడుకున్నటువంటి వీడియోని పోస్ట్ చేసి మరి ఇది వాళ్ళు చేయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? సూర్య నమస్కారాలు ఎప్పుడు చేస్తారో ఈ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ముఠాలకి తెలియదు. సూర్య నమస్కారం సూర్యుడు ఉన్నప్పుడు చేస్తారు, సూర్యుడు లేనప్పుడు ఏం చేస్తారు? నిద్రపోరా? అంటే యోగా అంటే దాన్ని ఇప్పుడు యోగాకిను రాత్రిపూట అంతా మేల్కొని ఉండేదానికి తేడా లేదా? సూర్యాస్తమయం అప్పుడు యోగా చేశారు, మళ్ళీ సూర్యోదయం అప్పుడు సూర్య నమస్కారాలు చేశారు. సూర్యాస్తమయం అప్పుడు, సూర్యోదయం అప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు. అంతేగాని నీకు రాత్రిపూట పడుకోరా, నిద్రపోరా, నిద్రపోకుండా ఉంటారా? నిద్రపోకుండా ఉండటం యోగా అంటారా? దాన్ని ఏమంటారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి తెలియాలి ఇవన్నీ కూడా. అక్కడ ట్రైబల్ విద్యార్థులు వచ్చి ట్రైబల్ విద్యార్థులతోటి సూర్య నమస్కారాల ప్రోగ్రాముని ఎందుకు ప్లాన్ చేశారంటే ట్రైబల్ విద్యార్థులే అంటే వాళ్ళకున్న పరిజ్ఞానం మేరకు వాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తున్నారు.
సూర్య నమస్కారాలు చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం ఏదో పట్టణాల్లో పుట్టి పట్టణాల్లో పెరిగిన వాళ్ళకి ఈ విలువలు తెలియటం లేదు అని చెప్పి గిరిజన విద్యార్థులతోటి ఆ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. అందులో ఉన్న రహస్యం అది. ట్రైబల్ విద్యార్థులని అది వేధించటానికి అక్కడ పెట్టలా. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అర్థం కావాలి ఇవన్నీ ఎప్పటికి అర్థం అవుతాయి? ఇంకా నా ఉద్దేశం ప్రకారం అతను అర్థం చేసుకునే ఏజ్ దాటి వచ్చేసాడు. ఇంకా 52 52 ఆయన బాలకుమారుడు లాగా ఆయన ముసలాడు అంటాడు, ఈయన ముసలాడు అంటాడు, ఈయన ముసలాడు. 52 ఏళ్ళు అంటే కుర్రాడా ఏంది? ఇక్కడ ట్రైబల్ విద్యార్థులని వాళ్ళతోటి సూర్య నమస్కారాల డెమాన్స్ట్రేషన్ కోసం తీసుకురావటం వెనక ఇంత ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని గ్రహించకుండా నువ్వు వాళ్ళు రాత్రిపూట నిద్రపోయే వీడియోలు తీసి నువ్వు ప్రచారం చేసి అందరు నిద్రపోతారు. అర్ధరాత్రి అయితే నిద్రపోకుండా ఉంటారా? అర్ధరాత్రి పూట మేలుకొని ఎవరు ఉంటారు అంటే బాబాయిని చంపేవాళ్ళు, మద్యం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గంజాయి ఒక చోట నుంచి ఒక చోటుకి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, గంజాయి బాగా సేవనం చేసి రోడ్ల మీద తిరిగేవాళ్ళు, వీళ్ళు అర్ధరాత్రి పూట మేలుకొని ఉంటారు. సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు చక్కగా వాళ్ళకి నిద్ర పడుతుంది, ప్రశాంతంగా నిద్రపోతారు. నిశాచరులు ఈ బ్యాచ్ ఎవరు? రప్ప బ్యాచ్ నిశాచరులు. వీళ్ళు చక్కగా నిద్రపోతారు, పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేస్తారు. అయితే సార్, ఇప్పుడు విమర్శలకు కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు, ప్రజల అవసరాలను తీర్చలేదు, ప్రజల మధ్యలోకి రాలేదు. అందుకుగానే ఇప్పుడు ఆయనకి పరిస్థితి ఏర్పడింది. అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా రాష్ట్రం కొంచెం బాగుపడుతున్న టైంలో ప్రజలందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు ప్రతి కార్యక్రమంలో. గతంలో ఇలాంటివి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేశారా? సో ప్రతిదానికి ఇలా అడ్డుపడుతూ ఉంటే ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలా మంచి కార్యక్రమాలకు కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి పడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాక్షసులు ఉంటేనే కదా దేవతల గొప్పదనం తెలిసేది. చీకటి ఉంటేనే కదా వెలుగు యొక్క ఇది నువ్వు అనుభవించేది. ఇప్పుడు చెడు పక్కన ఉంటేనే మంచి గొప్పదనం మనకి తెలుస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ దేవతలు రాక్షసులు, ఈ మంచి చెడు, ఈ చీకటి వెలుగులు, కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టినటువంటి కామెంట్స్కి అసలు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు, అసలు ఏదో ఈ రప్ప గోవాలే తప్ప మేము ఆనందాన్ని మమ్మల్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటాడు. జగన్మోహన్ రెడ్డి అంత పగలు తీసిన ప్రశ్నలు ఏమేసాడు చెప్పు? అసలు ఇంకొక మాట సార్, చంద్రబాబు కూడా మాట్లాడావు, ఏమని అప్పుల గురించి మాట్లాడావు. నువ్వు అప్పులు చేసావు, వాళ్ళు అప్పులు చేశారు, తేడా ఏంటి? నువ్వు 1,50,000 కోట్లు అప్పులు చేసావు, ఇప్పుడు వాళ్ళు 1,50,000 కోట్లు అప్పులు తెచ్చారు. నువ్వు తెచ్చిన అప్పులు నువ్వు మింగావు, వాళ్ళు తెచ్చిన అప్పులతో రోడ్లు వేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, పేదలకు ఇళ్ళు కడుతున్నారు అని చెప్పి వాళ్ళ ప్రజల్లో చర్చ కళ్ళ ముందు వాళ్ళు కడుతున్నాయి, కనపడుతున్నాయి. ఇంకా నువ్వు వేసింది స్కీములు. నువ్వు 136 స్కీములు రద్దు చేసావని వాళ్ళు లిస్టు చదివారు, 136 బటన్లు నువ్వు నొక్కావు. వాళ్ళేంటి 144 హామీలు ఎగ్గొట్టావని నువ్వు చెబుతున్నావు. తల్లికి వందనం 10,000 కోట్లు ఇచ్చారు. లేదు అసలు పింఛన్లు నువ్వు కన్నా వాళ్ళు మరి 1,000 రూపాయలు పెంచేశారు, 34,000 కోట్లు కేవలం పింఛన్ల మీద ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు 2 ఇచ్చారు, ఇంకోటి ఇచ్చేస్తున్నారు 3,000 కోట్లు. మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ వస్తున్నది, ఉచిత బస్సు. ఇన్ని హామీలు వాళ్ళు నెరవేర్చుకుంటా వస్తే నువ్వు హామీలు ఎగ్గొట్టావంటే ఏడాదిలో ఇంకా నువ్వు పగలు తీసిన విమర్శలు నువ్వేం అంటే చేసావు? ఇంకొక మాట సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఇంకో మాట కూడా ఉన్నారు. ఆయనకి ఢిల్లీ వెళ్ళే ఓపిక కూడా లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళడం గతంలో మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళే ఓపిక ఎవరికి లేదంటున్నాడు? చంద్రబాబు గారికి లేదంటున్నారు. ఢిల్లీ వెళ్ళే ఓపిక లేదా చంద్రబాబుకి? చంద్రబాబు తిరుపతి కొండ ఎక్కుతాడు, ఇప్పుడు వెళ్తారా? ఆయన ఓపిక నిన్న చూసి అసలు యోగా ఆయన చేశాడా? ఈరోజు చూసావా భంగిమలు? జగన్మోహన్ రెడ్డి వేస్తాడా? వంగి కొబ్బరికాయ కొట్టలేడు. ఎట్లా కొట్టాడు కొబ్బరికాయ?
ఉంది కొబ్బరికాయ కొట్టడం చేతకాడు. చంద్రబాబు యొక్క ఫిజికల్ ఫిట్నెస్ గురించి అతను మాట్లాడితే ఎన్నింటికి లెగుస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఎన్నింటికి పడుకుంటాడు? అసలు ఇప్పుడు ఒక వ్యక్తిగా అతని ప్రవర్తన, అతని వ్యవహార శైలి, ఆయన భాష ఏ విధంగా ప్రజల యొక్క ఏహ్యతకు గురైందో, అసహ్యానికి గురైందో మనం చూసాం. అరే, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి ఆయన పెళ్ళాల గురించి మాట్లాడతావు, లేదు వెంట్రుకలు పీకుతావు పిల్లల మీటింగ్లో, నా వెంట్రుకు కూడా పీకలేరని అంటావు. ఇతను ముఖ్యమంత్రిగా ఉండదగినాడా? ఈరోజు జరుగుతున్నది ఏంటి ప్రజల్లో చర్చ? వాళ్ళ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్. ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా ఇస్తున్నారు, ఇప్పిస్తున్నారు. ఎందుకని? తనని మూడోసారి ప్రధానిగా చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలన్న దీంతో ఆయన ఇన్ని రకాలుగా అటు అమరావతికి, పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంట్కి, రాయలసీమకి ఇంత అభివృద్ధి చేస్తుంటే, ఇంత సంక్షేమం అందిస్తుంటే, మీరు వీటన్నిటికీ అడ్డంకులు సృష్టిస్తుంటే అందుకు కాదు మిమ్మల్ని రాక్షస పార్టీ అనేది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కేంద్రం కొన్ని పథకాలు ఇస్తుంది. 100% గ్రాంట్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి. కొన్ని పథకాలు ఏంటంటే 30% రాష్ట్రం పెట్టుకుంటే 70% కేంద్రం ఇస్తుంది. కొన్నిటికి 50-50 ఉంటుంది. 50 కేంద్రం, 50 రాష్ట్రం. ఈ 30% పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక మొత్తం స్కీములన్నీ వదులుకున్నాడు. ఒక్క స్కీము సెంట్రల్ గవర్నమెంట్ అరే తీసుకోవా, నువ్వు 30 రూపాయలు ఇవ్వా, నేను 70 రూపాయలు ఇస్తాను, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందా అని కేంద్రం బతిమలాడితే వద్దులేండి, నా దగ్గర 30 రూపాయలు లేవండి, నాకు తినటానికే సరిపోవట్లేదండి అని చెప్పాడు. 92 స్కీములు ఎగ్గొట్టాడు. మొత్తం అసలు ఎంత ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా? ఢిల్లీ వెళ్ళలేదు అంటే చెప్తున్నాను నేను, వెళ్ళి ఆ స్కీములన్నిటినీ కూడా కొన్ని టైం ల్యాప్స్ అయిపోయినాయి, ఇంకా కొన్ని టైం ఉన్నవి ఆటోమేటిక్గా రివైవ్ అవుతాయి. డబ్బులు కట్టేస్తే 30% మనం కట్టేస్తే రివైవ్ చేస్తారు. ల్యాప్స్ అయినవి కూడా మీరు దయచేసి మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి కొంచెం దయతో ఆలోచించండి అని చెప్పి అడిగారు. ల్యాప్స్ అయిన స్కీములు కూడా పొడిగించుకొని ఆ డబ్బులు 30% డబ్బులు కడితే కేంద్రం 70% నిధులు ఇచ్చేస్తే ఈ రోజున రాష్ట్రంలో చూడు ఎట్లా ఉన్నాయి, పనులు ఎట్లా జరుగుతున్నాయో. అది కూడా జాతకాని ఈ జగన్మోహన్ రెడ్డి నీకు 30% 30 రూపాయలు ఇస్తే 70 రూపాయలు వాళ్ళు ఇస్తారంటే తెచ్చుకోలేకపోయాడు. ఇంకొకటి ఏదో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళలేకపోతున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు అని. చంద్రబాబు నాయుడు వయసు ఎంత అండి? 75 ఏళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత ఉంటుందండి వయసు? 72, 73 ఉన్నాయి. ఇద్దరికి ఎంత తేడా ఉందండి? ఈయన వచ్చి ఆయన ఎక్కిరిస్తాడు. ఏం మనుషులు అసలు, వీళ్ళు మనుషులేనా? ఇప్పుడు ఇవాళ యోగా, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఒక ప్రశ్న అడుగుతా. జగన్మోహన్ రెడ్డికి నచ్చే ఆసనం ఏంటి చెప్పు? పద్మాసనం నచ్చుద్దా, శవాసనం నచ్చుద్దా? శవాసనం. అంటే ఇదే పసిపిల్లలు కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చే ఆసనం శవాసనం. ఆయన శవం అంటే ఇక ఆయన అంటే శవం, ఎక్కడ శవం దొరికితే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతాడన్న చెడ్డ పేరు. రైట్ సార్. ఏదేమైనా కూడా మరి యోగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఏపీ వైపు చూసేలాగా చేసింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు సూపర్ సక్సెస్ని అయితే ఇందులో సాధించింది. రాష్ట్రం కూడా ఇలాగే అభివృద్ధి పదంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ముందుకెళ్లాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.